ఆంధ్రప్రదేశ్ 8వ తరగతి సాంఘిక శాస్త్రం పాలిటీ సెమిస్టర్ 2 టెక్స్ట్ బుక్‌లోని 7వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 7వ పాఠం వివక్షతను అర్థం చేసుకుందాం. ఇందులో 186 నుంచి 201 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను. మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్‌లో ఆన్సర్లు చూద్దాం. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో ఎంత శాతం ముస్లింలు ఉన్నారు? ఏ 15.2%, బి 11%, సి 14.2%, డి 14.4%. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో ఎంత శాతం ముస్లింలు ఉన్నారు? ఏ 15.2%, బి 11%, సి 14.2%, డి 14.4%. భారత మానవాభివృద్ధి సూచిక 2011 ప్రకారం త్రాగునీరు పొందుతున్న ముస్లింల శాతం ఏ 63.8%, బి 38.5%, సి 64.5%, డి 35.8%. భారత మానవాభివృద్ధి సూచిక 2011 ప్రకారం తాగునీటి పొందుతున్న ముస్లింల శాతం ఏ 63.8%, బి 38.5%, సి 64.5%, డి 35.8%. సచార్ కమిటీ ప్రకారం ముస్లింలు 6 నుంచి 14 సంవత్సరాల వయసు పిల్లలలో ఎంతమంది పాఠశాలలో నమోదు కాలేదు లేదా బడి మానివేశారు? ఏ 30%, బి 25%, సి 35%, డి 15%. సచార్ కమిటీ ప్రకారం ముస్లింలు 6 నుండి 14 సంవత్సరాల వయసు పిల్లల్లో ఎంతమంది పాఠశాలలో నమోదు కాలేదు లేదా బడి మానివేశారు? ఏ 30%, బి 25%, సి 35%, డి 15%. పట్టణాల్లోని ఎంత శాతం గిరిజన సమాజాలు దారిద్ర్యరేఖ దిగువన నివసిస్తున్నారు? ఏ 35%, బి 45%, సి 55%, డి 20%. పట్టణాల్లోని ఎంత శాతం గిరిజన సమూహాలు దారిద్ర్య దిగువన నివసిస్తున్నారు? ఏ 35%, బి 45%, సి 55%, డి 25%. గణాంకాల బట్టి చూస్తే ముస్లింల పిల్లల్లో ఎంత శాతం మంది ప్రభుత్వ పాఠశాలలు, ఎంత శాతం ప్రైవేటు పాఠశాలకు హాజరవుతున్నారు? ఏ 56%, 30%, బి 46%, 30%, సి 68%, 30%, డి 66%, 30%. గణాంకాలను బట్టి చూస్తే ముస్లిం పిల్లల్లో ఎంత శాతం మంది ప్రభుత్వ పాఠశాలలు, ఎంత శాతం ప్రైవేటు పాఠశాలకు హాజరవుతున్నారు? ఏ 56%, 30%, బి 46%, 30%, సి 68%, 30%, డి 66%, 30%. భారత మానవాభివృద్ధి సూచిక 2011 ప్రకారం అత్యంత తక్కువ కనీస సౌకర్యాల కల మత సమూహం ఏ సిక్కులు, బి హిందువులు, సి ముస్లింలు, డి క్రిస్టియన్స్. భారత మానవాభివృద్ధి సూచిక 2011 ప్రకారం అత్యంత తక్కువ కనీస సౌకర్యాల గల మత సమూహం ఏ సిక్కులు, బి హిందువులు, సి ముస్లింలు, డి క్రిస్టియన్స్. ఆదివాసులు సుమారు ఎన్ని ఔషధ వృక్ష జాతులను ఉపయోగిస్తారు? ఏ 10,000, బి 8,000, సి 325, డి 425. ఆదివాసీలు సుమారు ఎన్ని ఔషధ వృక్ష జాతులను ఉపయోగిస్తారు? ఏ 10,000, బి 8,000, సి 325, డి 425. భారతదేశంలో 40,564 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎన్ని జాతీయ పార్కులు ఉన్నాయి? ఏ 543, బి 443, సి 107, డి 104. భారతదేశంలో 40,564 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎన్ని జాతీయ పార్కులు ఉన్నాయి? ఏ 543, బి 443, సి 107, డి 104. నీంగిరి కొండ ఎక్కడ ఉంది? ఏ ఆంధ్రప్రదేశ్, బి ఒరిస్సా, సి తమిళనాడు, డి బీహార్. నీంగిరి కొండ ఎక్కడ ఉంది? ఏ ఆంధ్రప్రదేశ్, బి ఒరిస్సా, సి తమిళనాడు, డి బీహార్. సచార్ కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? ఏ 2005, బి 2003, సి 2006, డి 2004. సచార్ కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? ఏ 2005, బి 2003, సి 2006, డి 2004. ఇటీవల ఆదివాసీల మధ్య జరిగే సంస్థలు జరిపిన మరో సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్ నుండి నిర్వాసితులైన వారిలో ఎంత శాతం మంది గిరిజనులే? ఏ 69%, బి 59%, సి 89%, డి 79%. ఇటీవల ఆదివాసుల మధ్య పనిచేసే సంస్థలు జరిపిన మరో సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్ నుండి నిర్వాసితులైన వారిలో ఎంత శాతం మంది గిరిజనులే? ఏ 69%, బి 59%, సి 89%, డి 79%. ఏ కమిటీ భారతదేశంలోని ముస్లిం సమాజం యొక్క సామాజిక, ఆర్థిక, విద్యా స్థితిగతులను పరిశీలించింది? ఏ సచ్ కమిటీ, బి సచార్ కమిటీ, సి కొఠారి కమిటీ, డి అంబేద్కర్ కమిటీ. ఏ కమిటీ భారతదేశంలోని ముస్లిం సమాజం యొక్క సామాజిక, ఆర్థిక, విద్యా స్థితిగతులను పరిశీలించింది? ఏ సచ్ కమిటీ, బి సచార్ కమిటీ, సి కొఠారి కమిటీ, డి అంబేద్కర్ కమిటీ. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం ముస్లింల అక్షరాస్యత రేటు ఏ 74%, బి 67%, సి 57%, డి 46%. 2011 జనాభా లెక్కల ప్రకారం భారత జనాభా లెక్కల ప్రకారం ముస్లింల అక్షరాస్యత రేటు ఏ 74%, బి 67%, సి 57%, డి 46%. నీంగిరి కొండ ప్రాంతాలు నివసిస్తున్న ఆదివాసీ సమాజం ఏ దొంగారియా కొండ్స్, బి దొంగారియా ఉండ్స్, సి కొండారెడ్లు,
డి సంతాలీలు. నీంగిరి కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీ సమాజం. ఏ దొంగారియా కొండ్స్, బి దొంగారియా ఊండ్స్, సి కొండారెడ్లు, డి సంతాలీలు. అందరూ ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో ఎంత శాతం ముస్లింలు ఉన్నారు? కరెక్ట్ ఆన్సర్ సి 14.2%. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో ఎంత శాతం ముస్లింలు ఉన్నారంటే 14.2%. కరెక్ట్ ఆన్సర్ సి. భారత మానవ అభివృద్ధి సూచిక 2011 ప్రకారం త్రాగునీటి పొందుతున్న ముస్లింల శాతం. కరెక్ట్ ఆన్సర్ డి 35.8%. భారత మానవ అభివృద్ధి సూచిక 2011 ప్రకారం త్రాగునీటి పొందుతున్న ముస్లింల శాతం 35.8%. కరెక్ట్ ఆన్సర్ డి. సచార్ కమిటీ ప్రకారం ముస్లింలు 6 నుండి 14 సంవత్సరాల వయసు పిల్లల్లో ఎంతమంది పాఠశాలలు నమోదు కాలేదు లేదా బడి మానివేశారు? కరెక్ట్ ఆన్సర్ బి 25%. సచార్ కమిటీ ప్రకారం ముస్లింలు 6 నుండి 14 సంవత్సరాల వయసు పిల్లలు ఎంతమంది పాఠశాలలు నమోదు కాలేదు లేదా బడి మానివేశారు? 25% మంది. కరెక్ట్ ఆన్సర్ బి. పట్టణాల్లోని ఎంత శాతం గిరిజన సమాజాలు దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఏ 35%. పట్టణాల్లోని ఎంత శాతం గిరిజన సమాజాలు దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్నారంటే 35%. కరెక్ట్ ఆన్సర్ ఏ. గణాంకాలు బట్టి చూస్తే ముస్లిం పిల్లలు ఎంత శాతం మంది ప్రభుత్వ పాఠశాలలు, ఎంత శాతం ప్రైవేటు పాఠశాలకు హాజరవుతున్నారు? కరెక్ట్ ఆన్సర్ డి. ప్రభుత్వ పాఠశాల 66%, ప్రైవేటు పాఠశాల 30%. కరెక్ట్ ఆన్సర్ డి. గణాంకాలను బట్టి చూస్తే ముస్లిం పిల్లలు ఎంత శాతం మంది ప్రభుత్వ పాఠశాలలు, ఎంత శాతం ప్రైవేటు పాఠశాలకు హాజరవుతున్నారంటే ప్రభుత్వ పాఠశాల 66%, ప్రభుత్వ పాఠశాల 66%, ప్రైవేటు పాఠశాల 30% మంది. కరెక్ట్ ఆన్సర్ డి. భారత మానవాభివృద్ధి సూచిక 2011 ప్రకారం అత్యంత తక్కువ కనీస సౌకర్యాలు గల మత సమూహం. కరెక్ట్ ఆన్సర్ సి ముస్లింలు. భారత మానవాభివృద్ధి సూచిక 2011 ప్రకారం అత్యంత తక్కువ కనీస సౌకర్యాలు గల మత సమూహం ముస్లింలు. కరెక్ట్ ఆన్సర్ సి. ఆదివాసులు సుమారు ఎన్ని ఔషధ వృక్ష జాతులను ఉపయోగిస్తారు? కరెక్ట్ ఆన్సర్ బి 8,000. ఆదివాసులు సుమారు ఎన్ని ఔషధ వృక్ష జాతులను ఉపయోగిస్తారంటే 8,000. కరెక్ట్ ఆన్సర్ బి. భారతదేశంలో 40,564 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎన్ని జాతీయ పార్కులు ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ డి 104. భారతదేశంలో 40,564 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎన్ని జాతీయ పార్కులు ఉన్నాయంటే 104. కరెక్ట్ ఆన్సర్ డి. నీంగిరి కొండ ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ బి ఒడిశా. నీంగిరి కొండ ఎక్కడ ఉందంటే ఒడిశాలో. కరెక్ట్ ఆన్సర్ బి. సచార్ కమిటీ ఇప్పుడు ఏర్పాటు చేయబడింది? కరెక్ట్ ఆన్సర్ ఏ 2005. సచార్ కమిటీ ఇప్పుడు ఏర్పాటు చేయబడిందంటే 2005లో. కరెక్ట్ ఆన్సర్ ఏ. ఇటీవల ఆదివాసీల మధ్య పనిచేసే సంస్థలు జరిపిన మరో సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్ నుండి నిర్వాసితులైన వారిలో ఎంత శాతం మంది గిరిజనులే? కరెక్ట్ ఆన్సర్ డి 79%. ఇటీవల ఆదివాసుల మధ్య పనిచేసే సంస్థలు జరిపిన సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్ నుండి నిర్వాసితులైన వారిలో ఎంత శాతం మంది గిరిజనులు అంటే 79%. కరెక్ట్ ఆన్సర్ డి. ఏ కమిటీ భారతదేశంలోని ముస్లిం సమాజం యొక్క సామాజిక, ఆర్థిక, విద్యా స్థితిగతులను పరిశీలించింది? కరెక్ట్ ఆన్సర్ బి సచార్ కమిటీ. ఏ కమిటీ భారతదేశంలోని ముస్లిం సమాజం యొక్క సామాజిక, ఆర్థిక, విద్యా స్థితిగతులను పరిశీలించిందంటే కరెక్ట్ ఆన్సర్ బి సచార్ కమిటీ. 2011 భారత జనాభా లెక్క ప్రకారం ముస్లింల అక్షరాస్యత రేటు? కరెక్ట్ ఆన్సర్ సి 57%. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం ముస్లింల అక్షరాస్యత రేటు ఎంత అంటే 57%. కరెక్ట్ ఆన్సర్ సి. నీంగిరి కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీ సమాజం? కరెక్ట్ ఆన్సర్ ఏ దొంగారియా కొండ్స్. నీంగిరి కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీ సమాజం ఏంటంటే దొంగారియా కొండ్స్. కరెక్ట్ ఆన్సర్ ఏ. అందరూ ఎగ్జామ్ బారేశారా? ఇక్కడ ఆన్సర్లు కూడా ఉన్నాయి, చూసుకోండి. థ్యాంక్ యూ.